హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్లో సార్ ఇట్లాంటివన్నీ మీరేం పట్టించుకోవద్దని ఇట్లాంటి కామెంట్స్ ఏమవద్దు, సానుభూతి ఏమవద్దు. సానుభూతి కోసం ఈ వీడియో ఏం చేయట్లేదు. సహజంగా ఏంటంటే ప్రతి ఒక్కటి జీవితంలో కొన్ని రకాలైనటువంటి కొన్ని విధానాలు పాటించేటువంటి వ్యక్తులు కేమ్ అక్రాస్ ఇన్ ద లైఫ్ జర్నీ అనమాట. వాళ్ళలో వాటి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాం. సహజంగానే మనకి ఈ మధ్య కాలంలో మన గత జీవితంలో చాలామంది మన లైఫ్లో వస్తుంటారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ని బట్టి మన ఆలోచనలు ఒక్కోసారి డిసప్పాయింట్ అయిపోతాం, కొంతకాలం బాధపడతాం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య మనకి తగిలినటువంటి ఒక 3 మెంబర్స్ గురించి మనం చెప్పాలి. వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి పేర్లు గిర్లు ఏం చెప్పట్లేదు. ఒక వ్యక్తి నన్ను ఆల్గోలు చేపించుకోవడం కోసం ఆల్గో అనేది నేను చేస్తాను అని చెప్పేసి ఒక వ్యక్తి చాలా కాలం క్రితం చాలా నెలల క్రితం వచ్చి, సార్ మనకి వర్క్ అనేటువంటిది లేదు, మీరు కానీ సపోర్ట్ చేస్తే ఆల్గోలు చేసిస్తాను, నీకు సగం ఇస్తాను, నాకు సగం అని చెప్పేసి అన్నాడు. కానీ నేనేం చెప్పానంటే, అసలే పని అనేటువంటి తక్కువగా ఉంది, ఫిబ్రవరి ఇట్లాంటి వాటిల్లో చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ నీకు వచ్చేటువంటి డబ్బుల్లో నాకు సగం ఇస్తే నువ్వేం తింటావయ్యా బాబు, నాకేం రూపాయి ఇవ్వద్దు. ఎవరైతే నా ద్వారా నీ దగ్గర కస్టమర్స్ వస్తారో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకో, కానీ సర్వీస్ మంచిగా చేయమని చెప్పాను, రూపాయి తీసుకోవాలి. కొద్దిమంది నన్ను అప్రోచ్ అయ్యారు, నేను అతనికి అప్పగించాను, వాళ్ళు చేసుకుంటూ ఉన్నాను. కానీ తను అసలు ఒక బిజినెస్ టాక్టిక్స్గా, అంటే వాళ్ళు చెప్పేటువంటి స్ట్రాటజీస్ని తన బిజినెస్కి వాడుకోవడం కోసం అతను ప్రయత్నం అనేటువంటిది చేశాడు. చేయటమే కాదు, మనం చెప్పిన ఎంత ఫీజే తీసుకుంటాను అని చెప్పినటువంటి వాడు ఇంకా ఎక్కువ ఫీజు తీసుకొని కొంతమంది వర్క్లు సగంలోనే ఆపేసేసి ఇట్లా అన్నీ చేసి ఉన్నాడు అన్నమాట. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకరిద్దరు కస్టమర్స్ నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు, సార్ ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా జరిగింది ఎట్లా అని. మనం ఒక ఆపర్చునిటీ అనేటువంటిది ఇచ్చాం. ఆ ఆపర్చునిటీని అతను వినియోగించుకోవాలి. కాబట్టి ఇంక తర్వాత నేను ఆల్గో అతను చేస్తాడని కానీ నేను ఎక్కడ చెప్పలా. చాలామంది అడిగినప్పటికి కూడా అక్కడితో స్టాప్ చేసేసాం అనమాట. సహజంగా మన లైఫ్లో కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కొంచెం నిజాయితీతో కనుక నిలబడగలిగితే మనం లాంగ్ రన్లో ఏ రంగంలోనైనా సరే నిలబడగలుగుతాం. ఫస్టే ఈ స్ట్రాటజీస్ని మనం ఏదో దొబ్బేసుకోవాలని, లేకపోతే ఆ స్ట్రాటజీస్ ద్వారా ఏదో చేయాలని ఏదో కాన్సెప్ట్స్ వెళ్ళిపోతే అది చాలా ఇబ్బందికరంగా, వాళ్ళ కెరీర్కి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి నమ్ముతారు, అదిగో పులి అనేది 2 సార్లు నమ్ముతారు, థర్డ్ టైం నమ్మరు. అప్పుడు పులి నిజంగానే వచ్చి తినేసిద్ది కదా, మనం చిన్నప్పుడు కథల్లో విన్నాం. కాబట్టి మొరాలిటీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దాన్ని కాపాడుకోలేకపోయారు. ఇక రెండో వ్యక్తి వచ్చేసరికి నేను అతనికి కాపీ ట్రేడింగ్లో కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మనం మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే వాళ్ళు చేసేటువంటి వాటికే ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ అనేటువంటిది మనకి చెప్పరు. బట్ మనం కాన్సెప్ట్ కనుక చెప్పితే డబ్బులు కావాల్సిందే, దానికి ₹1,00,000 కావాలి ఈ ఆల్గో చేయడానికి అని అంటుంటారు. సో నిజంగా వీళ్ళతో కనుక వీళ్ళకి మంచి కాన్సెప్ట్, నేను వాళ్ళకే చెప్పాను, సార్ మీరు మంచి కాన్సెప్ట్ని కనుక ఎన్నుకుంటే నేను కాపీ ట్రేడ్లో పెట్టేస్తాను, జర్నీ కావచ్చు, మీకు కనీసం ₹1,00,000 వస్తాయని చెప్పాను వాళ్ళకి. కానీ ఆ నేరో మైండెడ్నెస్ అనేటువంటిది సహజంగా వాళ్ళ యొక్క ఎదుగుదలని తగ్గించేస్తుంది. కాబట్టి నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఒకటి, నేరో మైండ్గా ఎప్పుడు ఆలోచించకూడదు, విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించాలి. బ్రాడ్ మైండెడ్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ ది సక్సెస్. దాని ద్వారా రిపిటేషన్ వస్తుంది, రిపిటేషన్ నుంచి సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఒకేసారి దండేసుకుందాం, డబ్బులు దండుకుందాం అనేటువంటి కాన్సెప్ట్లో కనుక చేస్తే చాలామంది యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ నుంచి తెరమరుగైపోయినటువంటి వాళ్ళని మీరు చాలామందిని చూశారు. అలాగే మరో వ్యక్తి, మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాల్సినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి పేరు నేనేం చెప్పను, కానీ లేటెస్ట్గా నేను వ్యాంటేజ్ అకౌంట్ అనేటువంటిది దాని గురించి ప్రమోట్ చేశాను. నేను ఎక్కువ ప్రమోషన్ అనేటువంటిది చేయను, ఏదో 1-2 సార్లు చెప్తాను, అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి అన్నట్టు కానీ చెప్తాను. దానివల్ల మనకు వనగురేది కూడా ఏం లేదు. ఎందుకంటే రోజుకి ₹20, ₹30 ఏదో బ్రోకరేజ్ వస్తుంది. సో
దాని గురించి మనకెందుకులే అని అనుకుంటాం. కానీ చాలామంది ఎక్సెస్ అనేటువంటి ప్లాట్‌ఫార్మ్ కంటే దానికి సిమిలర్‌గా ఉన్నది ఏదైనా ఉంటే చెప్పండి అని సజెస్ట్ చేసినప్పుడు, సరే పబ్లిక్ గూడా అవసరం ఉంటది. మనల్ని అడగలేనటువంటి వాళ్ళు ఉంటారు గదా! అనే ఉద్దేశంతోటి నేను చేస్తే మీరు దాని కింద కామెంట్స్‌లో చూడొచ్చనమాట. ఇతను నేను ఇంతకుముందు నుంచే నాకు పరిచయం. పరిచయం ఉంది. నేను అతను అంతకుముందు ఆల్గో చేశాను సార్. ఇది గనక ఇదైతే అంటే, ఓకే సార్. మీరు ఆల్గో చేసుంటే ఇవ్వండి మనం పెట్టేద్దాం. నో ప్రాబ్లమ్ అని చెప్పేసి డెమో తీసుకున్నా. డెమో ఫెయిల్ అయింది. సార్ ఇది ఫెయిల్ అయింది. ఇది మాన్యువల్‌గా ఆహ్, అది ఆల్గో ఫెయిల్ అవుతుంది. లాస్‌లో వస్తుంది. క్యాపిటల్ మొత్తం వైప్ ఔట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను. అది మాన్యువల్‌గా చేయాలన్నాడు. తర్వాత కొన్ని సజెషన్ పంపిస్తే అది పెట్టాం గానీ వర్కౌట్ కాలా. తర్వాత నిఫ్టీ ఆల్గోని తీసుకొనొచ్చాను సారు ఇది అని చెప్పేసంటే, ఓకే సార్ మంచి రిజల్ట్స్ గనుకొస్తే ఆ డాటా పంపించండి. నేను నా ఛానల్ ద్వారా నేను ప్రమోట్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరికైనా సరే మంచి ఉపయోగం. అతను చాలా సాఫ్ట్‌గా మాట్లాడేవాడు. నాకు కూడా తనంటే ఒక మంచి సదభిప్రాయం అనేటువంటిది ఉందనమాట. సో, ఒక్కోసారి తను ఫోన్ చేసినా నేను ఒకవేళ నా బిజీలో ఉండటం వల్ల నేను స్పందించలేకపోయినా, నేను తర్వాత అయినా ఫోన్ చేసి మాట్లాడేవాడిని. ఈ మధ్య మా సెమినార్ పెడతాను సార్ వైజాగ్‌లో. మీరు సహకరించాలంటే నేను ఖచ్చితంగా సహకరిస్తానండి. మీరెప్పుడు పెడతారు ఏంటో చెప్పండి. నేను ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా నేను ప్రమోట్ చేసి మీకు మీ దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తాను. ఎందుకంటే జీవితంలో మోసగించే వాళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు. మంచోడు అదే కోణంలో అడిగినప్పుడు మంచోడికి కొద్దిగన్నా మంచి జరగాలి అనేటువంటిది నా కాన్సెప్ట్ అనమాట. సో, వైజాగ్ సార్ మీరు గూడా రావాలి అన్నాడు. ఖచ్చితంగా వస్తాను. నేను ఇది ప్రమోట్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను సార్. ఏ సపోర్ట్ కావాలంటే అది చేస్తానని చెప్పేసి చెప్పా. అది రీసెంట్‌గానే 1 వీక్ బ్యాక్ ఈ కాన్వర్జేషన్ గూడా జరిగింది. కానీ ఈరోజు నేను వాంటేసి ఊరికనే చెప్పంగాల్నే అసలు తను వాడినటువంటి పదాలు చాలా బాధ అనిపించిందనమాట. అంటే నేనేం బాధపడలేదు గానీ, బాధ అని అనిపించిందనమాట. డోంట్ డేర్ టు ప్రమోట్ వాంటేజ్ అని. నువ్వు వాంటేజ్ గనక ప్రమోట్ చేస్తే నీ మీద సెబీకి కంప్లెయింట్ చేస్తానని. ఐ యామ్ సెబీ రిజిస్టర్డ్ డోంట్ డేర్ టు టెల్ వాంటేజ్ అని. నువ్వంతా ఫ్రీజ్ అయితే నువ్వు బాధ్యత వహిస్తావా అని. ఇట్లా రకరకాలైనటువంటి కామెంట్స్ వరుసనే మీరు చూడొచ్చు. నేను అయి తీసేయాలనుకుంటే అతను మరోసారి కామెంట్ పెట్టకుండా మొత్తం అసలు బ్లాక్ చేయొచ్చు. కానీ అది అట్లా ఉంచేసాననమాట. ఇంత హెల్పింగ్ నేచర్‌తో నేనెప్పుడు తన నుంచి మనం ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఆశించలే. ఎందుకు ఊరకనే వచ్చిన డబ్బు మనకు గూడా అవసరం లేదు. మనం ఏదో ఉండటానికి, తినటానికి మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఏదో ఇప్పుడు ఆల్‌మోస్ట్ చాలామంది అడిగారు. నేను ఎవడికి పెద్దగా ఇచ్చేయలే. అదే బిజినెస్ మైండ్ సెట్ ఉంటే ఇప్పటికి ఒక 3,00,000, 4,00,000 వచ్చేసాయి హ్యాపీగా ఇంకో రకంగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళం. కానీ రెప్యుటేషన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఎవరైనా సరే హెల్ప్ అనేటువంటిది అడిగితే నేను చాలా బాగా హెల్ప్ చేస్తున్నాను. తర్వాత రాత్రి ఫోన్‌లో మాట్లాడి, "సార్ ఏంటి సార్ ఇట్లా పెట్టారు?" నాకు పర్సనల్‌గా ఏం చెప్పొచ్చు కదా! మనం కామన్‌గా మాట్లాడుకుంటున్నాం గదా! అనంటే, "లేదు నీకు ఫోన్ చేశాను. ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు నేను ఫంక్షన్‌లో ఉన్నా. ఫంక్షన్‌లో ఉండి నేను సాయంత్రం ఫోన్ చేస్తాను సార్ బిజీగా ఉన్నానని" చెప్పేసి ఈ లోపలే కామెంట్స్ పెట్టేసి ఇచ్చేసి, మీరు రెస్పాన్సిబుల్ కాదా? మీరు ఇది కాదా? అది కాదా? ఏంటి ఇది? సో, అంటే వాళ్ళనేం తప్పు పట్టటంలా. నేననేదేందంటే మన జీవిత ప్రయాణంలో చాలామంది దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఈళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తా ఉంది. బొంగు ఆఫ్ స్టాక్ మార్కెటే బెటర్ ఏమో అనిపిస్తా ఉందనమాట. సో, కాబట్టి అంటే ఇట్లాంటోళ్ళనే కాదు. మంచి వ్యక్తులు గూడా ఉన్నారు. సత్యకిషోర్ గారు, డాక్టర్ గారు లండన్‌లో ఉంటారు. అలాగే దినేష్ రెడ్డి ఈ మధ్య దుబాయ్‌లో ఉంటారు. నిజంగా చాలా సపోర్టింగ్‌గా ఉన్నారు. అలాగే నాకు చాలా ఇష్టడు ప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఖతర్‌లో జాబ్ చేస్తుంటారు. ఇట్లాంటోళ్ళందరూ చాలా మోరల్ సపోర్ట్‌గా మెయిన్‌గా ప్రసాద్ రెడ్డి గారు లాంటి ఆహ్, డెలిబరేటెడ్ ఫిలాంథ్రఫికల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇట్లాంటోళ్ళు తగులుతుంటారు. సో, జీవితంలో 2 ఉంటాయి. రైలు పట్టాల్లాగా. సో, మనం చాలా జాగ్రత్తగా, చాలా కేర్‌ఫుల్‌గా మన జీవితంలో ఒక్కో స్టెప్ వేయాలి. ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్ మీకు కొంత ఉపయోగపడతాయి కాబట్టి ఎవరిని బ్లైండ్‌గా నమ్మకండి. ఎవరిని ఆహ్,
మీ భుజాల మీదకి ఎత్తుకొని, ఈ మంచోడు మనం వెంటనే ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్ నుంచి పక్కకి రావాలి అని అనిపిస్తూ ఉందనమాట. సో, ఇది జస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రమే. ఇదేం పెద్ద వీడియో ఏం కాదు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.